నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే 32వ డివిజన్ రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ లో 1,20,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ అధ్యక్షులు ఆర్క శంకర్, కాంట్రాక్టర్ పోతంశెట్టి పవన్ కుమార్, ఓగిరాల సురేంద్ర, ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ కొల్లా మధు, ఓగిరాల చంచయ్య, తోట రామస్వామి, కొర్రపాటి శ్రీనివాస్, రాంబాబు, రావిళ్ల మోహన్ రావు, రమణయ్య, టౌన్ తెలుగు యువత అధ్యక్షులు కుర్రా అయ్యప్ప మరియు డివిజన్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోగం ఓం నమస్తే వేషప్రదం అమ్మ కొంచెం పక్కరన్నమ్మ పక్కరన్న అమ్మ పక్కరమ్మ కొద్దిగా అమ్మ కొంచెం పక్కరన్నమ్మ సర్వే అమ్మ కొబ్బరికాయ గుడ్డ ఓం ద్రవం దేరా జావరణ ద్రవం యోగం పృథివీ దేవతాభ్యో నమస్తే వేషప్రదం నమో నమామి. నమస్కారం. జయ శ్రీమద్ రమణ గోవిందో హరి శ్రీమద్ దేవేంకట గోవింద హరి మహాదేవతాయ రోడ్ ఉంది సార్, సిమెంట్ రోడ్ ఉంది సార్. ట్రైన్స్ రోడ్డు కూడా అడగమన్నా, రోడ్డు కూడా పెట్టాము సార్. రోడ్డు పెట్టాము, ట్రైన్ పెట్టాము. దానికి కూడా పెట్టాము. పదకామేశ్వర్లు ఉన్నాయి, అదే సార్ పెట్టాము సార్. రోడ్డు బాగుంది కదా, రోడ్డు బీటీ రోడ్డు గెలాక్సీ పక్క రోడ్డు కూడా రోజు అడుగుతుంది కదా. ఎల్లాకారం ఓకే సార్, స్ట్రైట్ ఆగి ఉంది. ఎల్లాకారం ఓకే. ఒంగోలు నగర శివారులోని ఇందిరమ్మ గృహ కాలనీ 9వ డివిజన్లో డ్రైనేజీ మరియు సిమెంట్ రోడ్లు 2,35,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నడిపినేని భాస్కర్రావు, 9వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర, నగర బీసీసీల అధ్యక్షులు దొడ్డగ చంద్రశేఖర్,
ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నగర మేయర్ గంగాడ సుజాత, గోవిందయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుక్కిలౌల మండే బిసిలం ఏ జన 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 కరి పోరు బిసిలం మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుక్కిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలో. నగరంలోని రంగారాయుడు చెరువు ప్రాంతంలోని బాలాజీరావుపేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ అడ్వైజింగ్ ప్రమోషన్ ఆఫీసును ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. నిర్వాహకులు కె భానుప్రకాష్ దంపతులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ వడా చైర్మన్ షేక్ రియాజ్ కి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు మాట్లాడుతూ కె భానుప్రకాష్, నాగ శశి దంపతులతో పాటు మార్కెటింగ్ హెడ్ జివిశెట్టి సురేంద్ర ముగ్గురు యాడ్స్ క్రియేట్ చేయడంతో పాటు పలు రెస్టారెంట్స్ కి యాడ్ మేకింగ్ చేసి ప్రమోషన్ చేయడంలో మంచి అనుభవం ఉందన్నారు. వీరు హైదరాబాద్ లో సిటీలో చేసిన అనుభవం ఉందని, కావున ఒంగోలు ప్రజానీకం ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్ బాబు, మాజీ కౌన్సిలర్ పులివర్తి బాబు, సురేష్, దాయనీని ధర్మ, అల్లపోతి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం తదేవ లక్ష్మీపతి శ్రీంగీశ్వరం. ఓం గణానాం త్వా గణపతి గారు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. కొంచెం ఇక్కడ చూడండి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ షాప్ని ఓపెన్ చేశాం. దీనికి మన భానుప్రకాష్ గారు, వాళ్ళ వైఫ్ నాగశశి, అదేవిధంగా మార్కెటింగ్ హెడ్ వచ్చేసి సురేంద్రబాబు, వీరు ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి ఏదైనా కూడా మార్కెటింగ్కి సంబంధించింది ఒక డిజైన్ చేయటం, వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, ఇలాంటిది ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇది ఒంగోలులో కూడా దాదాపు ఒక మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు ప్రమోషన్స్, ఏడీ క్యాంపెయిన్స్ కానీ, బ్రాండింగ్ కానీ, కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్
ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఉంటుంది. ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా అడ్వర్టైజ్ చేయడానికి కానీ, డిజిటల్స్ చేయడం కానీ, వీటిలన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రూట్స్ లెవెల్లో పబ్లిక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు ఒంగోలు వచ్చేసి ఇక్కడ పెట్టారు. అదేవిధంగా మన భానుప్రకాష్, అదేవిధంగా నాగశాస్త్రి, వీళ్ళందరూ కూడా నా సురేంద్రబాబుకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆలోచనతో పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవ్వాలని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోవాలని ఉన్నాయి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాడు, రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రమోట్ చేసుకోవాలి, రూట్స్ లెవెల్లో తీసుకురావాలంటే ఇలాంటి డిజిటల్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళే డిజైన్ చేస్తారు, డిజైన్ చేసి రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ వీళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. క్రియేటివ్ ప్రమోషన్స్, అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అండి. మనం వచ్చేసరికి డిజిటల్ ఎల్ఈడి వ్యాన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, హోల్డింగ్స్ కానీ, ఈ బ్రౌచర్స్ కానీ, మ్యాగజైన్స్, ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాగజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒంగోలులో. ఇవి ఏంటంటే వీక్లీ మనం ఏమైతే మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అనేది వీక్లీ రిపోర్ట్స్ ఇవ్వటం కానీ, అట్లా ప్రతిదీ మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాము, ఒంగోలుకి కొత్తదనం పరిచయం చేద్దామని చెప్పి మనం స్టార్ట్ చేసామండి. దీంట్లో వచ్చేసి అన్నీ ఉంటాయండి, ఫ్రమ్ సైన్ బోర్డ్స్ నుంచి ఎవ్రీథింగ్, ప్రతిదీ ఇంక్లూడెడ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అట్లా ఎవ్రీథింగ్ అన్నీ మార్కెటింగ్ చేస్తాము. అది అందరూ ఒకసారి అంటే చూడండి. అందరూ అంటే ఏదైనా కంపెనీ ప్రమోషన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాము, కమర్షియల్ ఫోటోగ్రఫీ, కమర్షియల్ వీడియోగ్రఫీ, అట్లా ఎవ్రీథింగ్ మేము చేస్తామండి. అది We are opening to creative advertising and promotions. Our service are traditional marketing and automobile digital marketing, brand identity creation, brochure designing and OH designs, photography and videography, concept ads and festival designs and event plannings, shorts and reels and promotional activities. Our present missions are automobile and digital screen marketing, SEO running, ads creation, calendars making and calendar designs. Our upcoming missions are no parking boards and traffic barricades advertising, pole banner advertising, logo activities, floor stand and digital advertising, gas balloon. Thank you, creative advertising and promotions. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అనే కంపెనీని, ఆఫీస్ని ఓపెన్ చేసామండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎల్ఈడి దాంతో బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఉన్న కాలం అంతా మ్యాక్స్ మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ టీవీ చూసుకున్న ఏదైనా ఎల్ఈడి బేస్డే వస్తున్నాయి. అట్లా ట్రెడిషనల్ మార్కెటింగ్తో పాటు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఇవి ఎల్ఈడి స్క్రీన్స్ అని వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అన్నీ చూసి దాన్ని బట్టి మేము ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. ఇక్కడ ఏంటంటే మనకి మొత్తము అంటే నాట్ ఓన్లీ మొబైల్ వ్యాన్ మార్కెటింగ్ ఒకటే కాదు, దీంతో పాటు మనకి క్యాలెండర్స్ అని చెప్పి, ఓహెచ్ డిజైన్స్, గ్యాస్ బెలూన్స్, అట్లా ఎవ్రీథింగ్ ఇంకా ఉన్నవి. వాటి మొత్తం అన్నీ చెయ్యాలి, ఒంగోలులో లేవు, అలాంటి కొత్తగా ఒకటి చెయ్యాలి అని చెప్పి మనము తీసుకొచ్చాం. లైక్ మ్యాగజైన్స్ కానీ, మనకి వచ్చేసి బ్రౌచర్స్ అంటే వీక్లీ అండ్ మంత్లీ అట్లా ఎవ్రీథింగ్ చేయాలి అని చెప్పి బ్రౌచర్స్ కూడా అట్లా తీసుకొని వచ్చాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదండి. చేసిన అందరూ డాంసల్ జనార్దన్ గారైనా, రియాజ్ గారికి కానీ, డాంసల్ జనార్దన్ గారికి కానీ, మన మేయర్ సుజాత గారికి కానీ, కమిషనర్ గారికి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఘనశ్యామ్ గారికి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మమ్మల్ని ఇంతలాగా ప్రోత్సహిస్తున్నందుకు. వేమూరు బుజ్జి
కొంచెం ఎనికిరండి అన్న ఎనికిరండి సురేష్ అన్న కొంచెం ఎనికిరండి శివ శివ రాఘవ ఎనికిరండి శివ వెనక జరిగితే మందం జరుగుతాం కొంచెం కొంచెం వెనక్కి అందరూ మీరు కూడా అలా వాళ్ళ కాడు ఉంటాయి ఫోటోలు మెయిన్ డ్రైన్స్ ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడినప్పుడు మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే సివిల్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమృతుడికి వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో దాన్ని బట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తాము. మనకి దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ అందరికీ ఈరోజు పెద్ద డ్రైన్స్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రావడానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3కి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ 4-4కి చేస్తున్నాం. చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మన మేయర్ గారు కానీ అదేవిధంగా గుడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ కార్పొరేటర్లు కానీ మన డివిజన్ ప్రెసిడెంట్లు డివిజన్ సీనియర్ నాయకులు అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనసులో తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనం తొందరగా మనకి ఇబ్బంది లేకుండా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సార్. టిట్కో ఇల్లు మొన్నే మనకి మళ్ళీ స్టార్ట్ అయింది. అది మన వర్షాల వల్ల పని మొదలు పెడతారు. వితిన్ 6 months లోపల టిట్కో ఇల్లు కూడా వాళ్ళకి చెప్పాం మనం. ఎవరైతే డబ్బులు తీసుకోలేదో ఎవరైతే పోయిన గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి 180 కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్కుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన గొరిండా ఫండ్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, 15th FC కానివ్వండి, ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్లకే పెట్టడం.
ఒక 2-3 రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. అందులో ఇవాళ ఒక 5 కోట్లతోటి 3 మేజర్ డ్రైన్లకి డ్రైన్లు అలాగనే మరి రోడ్లకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అలాగనే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి 15 కోట్ల రూపాయల వర్కుల్ని మరి 2 వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మరి కాంట్రాక్టర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్లు మాకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని కొద్దిగా వెనకబడుతున్నారు. మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాంట్ వర్క్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము. నెక్స్ట్ మరి మన ఎమ్మెల్యే గారు అయితే మనం గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి వారు ఫండ్ తీయడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ వర్కులు చేస్తే మీ వర్కులు అయ్యే నాటికి ఆ డబ్బులు కూడా వస్తాయి. అలాగే మరి మనకు లక్ష నుంచి కూడా 50 కోట్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీ కాంట్రాక్ట్లు అధైర్యపడకుండా డబ్బులు మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మరి మున్సిపాలిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ కమిషనర్ కానివ్వండి, మా ఎంఏ గారు కానివ్వండి, మరి అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.